హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెనూస్ హోమ్ కుకింగ్. ఈరోజు మా డిన్నర్కి ఏం చేశానో చూపిస్తాను. కోడు మిల్లెట్ విత్ మూంగ్ దాల్. దీనిలోకి ఎనీ వెజిటబుల్ కర్రీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని వెజిటబుల్స్ వేసి పప్పులుస్ లాగా దగ్గరికి చేశాను. అలానే మింట్ రైస్. ఈ మిల్లెట్స్లోకి పులుసు కూరలు అయితే బాగుంటాయి. మరి నేను చేసిన మింట్ రైస్ కూడా చాలా ఈజీ. మసాలాలు ఏమీ లేకుండా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. దీనికోసం ముందుగా నేను బాస్మతి రైస్ని తీసుకుని ఉడికించి పక్కన పెట్టి ఉంచుకున్నాను. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లో చిన్ని అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 7-8 మిరియాలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, అలాగే శుభ్రం చేసి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా మిక్సీ చేసి పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసాను. దీని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అంతటినీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలోనే ఒక చిటికెడు పసుపు, దాని తర్వాత ఉడికించి ఉంచుకున్న రైస్ అంతటినీ వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి. తినేటప్పుడు నిమ్మరసం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కోడు మిల్లెట్ తీసుకున్నాను. అదేనండి అరికెలు అంటారు తెలుగులో. దాన్ని పెసరపప్పు కాంబినేషన్తో సింపుల్గా ఉడికించుకున్నాను. ఈ కోడు మిల్లెట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. హెల్త్కి మంచిది. వీటిని ఏ కర్రీతోనైనా తీసుకోవచ్చు. కానీ రైస్ తిన్నంత క్వాంటిటీ కన్నా మిల్లెట్స్ కొంచెం తక్కువే తినాలి. ఏ మిల్లెట్స్ అయినా సరే ఉడికించే ముందు 2-3 గంటలు కంపల్సరీ నానబెట్టాలండి. అప్పుడే మనకి న్యూట్రియంట్స్ బాగా అబ్జర్బ్ అవుతాయి. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. మా వారికి అయితే ఓన్లీ మిల్లెట్స్ ఇచ్చాను. ఎలా ఉంది? బాగుంది. నైస్ టేస్ట్ బాగుంది.